పూరా లోకల్. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకులు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతే ఒక బచ్చా నాయకుడు నువ్వు. ఈరోజు నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు నీ వెంట లేరు. నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుగా నిలబడతా ఉన్నారు. నీ సొంత రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు నిన్ను అసహించుకుంటా ఉన్నారు. నీవు ఈరోజు నీ స్థాయిని మించి ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు కేవలం నీ కుర్చీ కాపాడుకోవడానికో, రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడానికో, రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసమో ఈరోజు ఇవన్నీ దుకాణం ముందు పెట్టుకొని రాహుల్ గాంధీ భజన చేస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామా చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. కేవలం మోడీని దూషిస్తే నీ కుర్చీ కాపాడుకుంటావు అనుకుంటున్నామేమో, కానీ నువ్వు అబాసు పాలవుతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కనీసం నీ రాష్ట్రంలో ఉన్న 31 జెడ్పీటీసీ చైర్మన్ గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకు ఉన్నదని అడుగుతున్నా. ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకోమను. నేను రాజకీయ సన్యాసం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో సగం సీటు కూడా గెలుచుకునేటువంటి స్థాయి నీకు లేదు. వల్ల ఈరోజు నువ్వు 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపిస్తాన ధైర్యం నీకుంటే, నేను చేసే ఛాలెంజ్ కి నువ్వు సిద్ధమైతే, మరి 31 చైర్మన్ నువ్వు గెలిపించుకుంటే నేను రాజకీయంగా సన్యాసం చేస్తాను, నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మభ్యపెట్టడానికి, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు కేవలం ఢిల్లీ అని గల్లీ అని చెప్పి రోజుకు మాట పూటకు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కడుపు కట్టుకొని 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేటువంటి రైతు బంధు. ఈ రోజు ఒక రైతు బంధు ఇచ్చి సంబరాలు జరుపుకుంటున్నాను నువ్వు, ఇవే చివరి రైతు బంధు ఏమో అని చెప్పి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను.